అండి, వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. మీరు ఒక స్పెషల్ జర్నీ బ్లాగ్ చూడబోతున్నారు. ఆల్రెడీ మీ తమ్ముని చూసే ఉంటారు కదా. అవునండి, చాలా స్పెషల్. అయితే ముందు జర్నీ స్టార్ట్ చేద్దాం, మాట్లాడుకుంటూ జర్నీ చేద్దాం. మీరు తమ్మునిలో చూసినట్టు హైదరాబాద్ టు కేరళ ట్రిప్ ఏనండి ఇది. అయితే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కేరళ వెళ్ళడానికి కార్లో 22 అవర్స్ పడుతుంది. అంత లాంగ్ జర్నీ అంటే కార్లో కష్టం కదండి. సో మధ్యలో బ్రేక్ తీసుకుందామని ఆలోచించాం. మనం వియా బెంగళూరు నుంచే వెళ్తాం కాబట్టి అందరూ అక్కడే స్టే చేస్తారు. కానీ మేము ఇంకో 2 అవర్స్ జర్నీ చేసైనా సరే మైసూర్లో ఆగితే బెస్ట్ అనిపించింది మాకు. సో ఇప్పుడు మనం మైసూర్ వెళ్తున్నాం. ఈ వెహికల్ చూడండి, మనలాగే వాళ్ళు కూడా కార్ని 3 మూటలు పెట్టి ఇక్కడికి వెళ్తున్నారు. టైం ఇప్పుడు సరిగ్గా 8 అవుతుందండి. ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. చూడండి ఔటర్ రింగ్ రోడ్ లైట్స్తో ఎలా దగ్గరగా మెరిసిపోతుందో. నైట్ 9:30 అవుతుందండి. ఆకలేస్తుంది. మేము ఆల్రెడీ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. బగారా రైస్, ఆలూ కుర్మా అండ్ ఆనియన్ రైతా. వెనక్కి చూపించు లావణ్య. ఫుడ్ అనగానే నా మీదకి ఎందుకు తీసుకొస్తావు కెమెరా? అందరం హ్యాపీగా భోంచేసేసామండి. తిన్న 1 అవర్కే పిల్లలు నిద్రపోయారండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము ఈ జర్నీ కోసమే ప్రత్యేకంగా కార్లో ఒక యాక్సెసరీ తీసుకున్నాం. అదే ఎయిర్ బెడ్. పిల్లలతో జర్నీ చేసేప్పుడైతే నిజంగా చాలా యూస్ఫుల్. మీకు నేను దీని గురించి ఒక చిన్న షార్ట్ వీడియో తర్వాత చేసి పెడతాను. నాకు కూడా నిద్ర వస్తుందండి. ఓకే, గుడ్ నైట్. అయ్యయ్యో, ఆగండి, తెల్లారిపోయిందండి. బెంగళూరు కూడా వచ్చేసాం. ఇంకో 2 అవర్స్లో మైసూర్ కూడా వెళ్తాం. ఇది బెంగళూరు టు మైసూర్ వెళ్ళే హైవే అండి. చూడండి ఇప్పుడు 8:30 అట్లా అవుతుంది. అయినా కూడా ఇంకా పొగమంచు పోలేదు. చాలా చల్లగా ఆహ్లాదంగా ఉంది క్లైమేట్. మైసూర్ కూడా వచ్చేసాము. ఇంకొద్దిసేపట్లో మనం రూమ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మేము హోటల్ బుక్ చేసుకోలేదండి, సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నాం. ఎందుకంటే కిచెన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా, అందుకని. అండ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. లావణ్య వాళ్ళకి మాకు సరిపోతుంది. బుక్ చేసుకునేప్పుడు ఫొటోస్ పంపించాడు. చూడాలి లైవ్లో ఎలా ఉంటుందో. వచ్చి ఇండి చూసేద్దాం. ఆహా, ఇక్కడ కూడా చూడండి, నెత్తి మీద మూటేసుకొని ఇంకో కారు కూడా వెళ్తుంది. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఫాస్ట్గా వచ్చేయండి నాతో పాటు, చూసేద్దాం. ఇదిగోండి, ఈ నిద్రపోతున్న వాళ్ళందరినీ లేపి కార్ మీద ఉన్న లగేజ్, కార్ లోపల ఉన్న లగేజ్ అంతా కిందకి దించేసాం. ఎందుకంటే మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాం. లగేజ్ అంతా పక్కన పడేసి ముందు ఈ ఫ్లాట్ టూర్ చూపిస్తాను, వచ్చేయండి. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత కాస్త టీ పెట్టానండి. టీ తాగే వాళ్ళందరూ టీ తాగుతుంటే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. మనం తెచ్చిన లగేజీల్లోకెల్లా అతి ముఖ్యమైన లగేజ్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. అదే మన కిచెన్ సామాన్లు. అదేనండి వంటగది సామాన్లు. దాదాపు మన వంటగదిని చాలా మినిమైజ్ చేసి తెచ్చేసాను. పిల్లలకు మాకు అందరికీ ఇష్టమైన రకరకాల బిస్కెట్స్, ఎమర్జెన్సీలో వండుకోవడానికి మ్యాగీ ప్యాకెట్స్, ఇంటి నుంచి వండి తెచ్చుకున్న జంతికలు, పప్పుండలు, బయట నుంచి తెచ్చుకున్న బూందీ, స్వీట్లు, ఇండక్షన్ స్టవ్, గిన్నెలు. ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటున్నారా? ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మా చేతి వంట మేము మిస్ అవ్వకుండా ఉండటానికి. దట్టు హోమ్ ఫుడ్ ఈజ్ హెల్తీ ఫుడ్. మధ్యాహ్నం భోజనం వండడానికి అన్నీ సిద్ధంగా ఉంచుకొని మేము ఎక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నామో తెలుసా? అదేనండి, మైసూర్లో చాలా ఫేమస్ టెంపుల్, మన చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు టైము మార్నింగ్ 11:30 అవుతుందండి. జనరల్గా టెంపుల్ 12-12:30కి క్లోజ్ అవుతాయి కదా, అందుకనే వీలున్నంత ఫాస్ట్గా వెళ్తున్నాము. అదిగోండి టెంపుల్ వచ్చేసింది. బహుశా ఈ టైంలో చాలా ఫ్రీగానే ఉంటుంది అనుకున్నాము, కానీ చూడండి ఎలా ఉందో రష్. అయ్యబాబీ, క్యూ లైన్లో కూడా తినేస్తున్నారా అనుకుంటున్నారు కదా? తప్పదండి బాబు. అప్పటికి క్యూ లైన్లో నుంచొని 1:30 అవుతుంది. దర్శనం మొత్తం అయ్యేటప్పటికి 3 గంటలు పైన పట్టిందండి. పిల్లలతో గోల మామూలుగా ఉంటుందా? బయట కొనలేము. అందుకే మనతో పాటు తెచ్చుకున్న పప్పుండలు తింటున్నాం.
క్యూ లైన్లో అయితే చాలా కోతులు ఉన్నాయండి. ఫస్ట్ భయం వేసింది, కానీ పాపం అవి ఏం చేయట్లేదండి, అందరితో చక్కగా ఆడుకుంటున్నాయి. దర్శనానికి 3:30 గంటలు పట్టిందండి. అబ్బా ఎంత రష్ ఉన్నారో. హాలిడేస్ కావడమో ఏమో తెలియదండి, పిల్లలతో అయితే చాలా విసుగొచ్చేసింది. కానీ అండి, అమ్మవారిని చూశాక మీరు నమ్మరు, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా బాగున్నారండి అమ్మవారు. మరి ఇంకా క్యూ లైన్లో ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి అన్నదానం. అయ్యో, చేయడానికి కాదండి, తినడానికి. ఇప్పుడు టైం దాదాపు 3:30 దాటుతుందండి. అయినా చూడండి ఎంత రష్ ఉన్నారో. గుళ్ళో కూడా అలాగే ఉన్నారు అండ్ అన్నదానం దగ్గర కూడా ఇలాగే ఉన్నారు. అయినా వీళ్ళు ఈ టైం దాకా కూడా అన్నదానం చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదేనండి, మైసూర్లో చాలా ఫేమస్ అయిన మైసూర్ మహారాజా ప్యాలెస్కి. ఇది టెంపుల్ నుంచి 10-15 మినిట్స్ దూరంలో మాత్రమే ఉంది. మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది 6:30కి క్లోజ్ చేస్తారట. సో ఇప్పుడు మనం మైసూర్ మహారాజా ప్యాలెస్కి వచ్చేసామండి. ఇదిగోండి, ఇది ఒక ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ లోపల ఉంటుంది. మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు నాట్ అలౌడ్. సో చెప్పుల స్టాండ్ బయట ఉంటుంది, అక్కడ మాత్రమే వదిలి లోపలికి వెళ్ళాలి. ఈ ప్యాలెస్ని 4వ మహారాజా అయిన మహారాజా కృష్ణరాజ ఒడియార్ నిర్మించారండి. ఈయన అప్పట్లో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ ఐర్విన్ సహాయం చేత దీన్ని నిర్మించారు. మహల్ అంతా చాలా బాగుందండి. కాకపోతే చూడండి, హాలిడేస్ వల్ల ఏమో ఫుల్ రష్గా ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రశాంతంగా చూసినట్టు అనిపించలేదు. మహారాజా కృష్ణరాజ ఒడియార్కి సంబంధించిన ఎన్నో రకాల చిత్రాలు ఉన్నాయండి ఇక్కడ. మహల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మహల్ నుంచి బయటకు వచ్చాక చుట్టూ మంచి గార్డెన్ ఉందండి. అలా ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. కానీ ನಿಮ್ಮ ಸಮಯ ಮೀರಿದೆ, దయవిట్టు ಹೊರಗೆ ಹೋಗಬಾರದೆ. ఆహా, ఈ చల్లటి సాయంత్రంలో వేడివేడిగా బజ్జీలు పునుగులు ఇస్తారేమో అనుకున్నా. కాదంట, టైం అయింది, బయటికి నడవండి అని చెప్పారంట. మెదలకుండా రూమ్కి వచ్చి పొద్దున కడిగిన బియ్యాన్ని మళ్ళీ కడిగి అన్నం వండుకొని వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. వేడి ఫ్రైడ్ రైస్, వైట్ రైస్లో టమాటా పచ్చడి, నెయ్యి వేసుకొని అందరం హ్యాపీగా తిన్నామండి. తిన్నాక కాసేపు టీవీ చూసి త్వరగా పడుకున్నాం, ఎందుకంటే మనం ముందు రోజు నైట్ అంతా జర్నీ చేసి ఉన్నాం కదండి, రెస్ట్లెస్గా ఉంది. సో మీరు కూడా ప్రశాంతంగా పడుకొని నెక్స్ట్ సెకండ్కి లేచేసి వచ్చేయండి. గుడ్ మార్నింగ్. పొయ్యిలో పిల్లి కూడా లేచిందండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలండి. లంచ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో మనం ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. సో ఫాస్ట్గా వంట చేసేసి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తిని మూటా ముళ్ళ సర్దుకొని కార్ ఎత్తిన మళ్ళీ లగేజ్ పెట్టి బయలుదేరాలి. ఏంటేంటి మెనూ అడుగుతున్నారా? ఏదో పరాయి రాష్ట్రానికి వచ్చాం, దొరికిందా వండుకున్నామా తిన్నామా అన్నట్టు ఉండాలి. ఏముందండి, ఉత్తగా ఉప్మా వండుకున్నాం బ్రేక్ఫాస్ట్ కోసం. లంచ్ కోసం వైట్ రైస్, ఆకుకూర పప్పు, ఆలూ ఫ్రై. నాన్ వెజ్ వాళ్ళ కోసం అదే ఆకుకూర పప్పు విత్ చికెన్ ఫ్రై, పెరుగు, ఊరి నుంచి తెచ్చుకున్న జంతికలు, టమాటా పచ్చడి, అంతే. ఏదో దొరికిందంతా అడ్జస్ట్ అయి తినేస్తాం అంతే. వేడి ఉప్మా టకటకా తినేసి చెక్అవుట్ చేసేసామండి. చూడండి, ఈ లగేజ్ అంతా కారు నెత్తిన పెడితే కారుకి నెత్తి నొప్పి వస్తుందో లేదో కానీ నుంచొని మాకైతే కాళ్ళు నొప్పి వస్తాయండి. 6 గంట పైన పడుతుంది. ఈలోపు అలా ఇలా చూస్తుంటే రోడ్డు మీద ఫ్రూట్స్ పండు అతను కనపడ్డాడు. మనం వదులుతామా ఏంటి? ఎన్ని గంటలైందో ఏమో బొప్పాస్కాయ తిని, అందుకే పిలిచేశాను. ఆయన లాంగ్వేజ్ మనకి, మన లాంగ్వేజ్ ఆయనకి అర్థం కాక 30 తిప్పలు పడి ఎలాగోలా కొనేశాను. ఇంతకీ ఈ కారు నెత్తిన మూటాముళ్ళ సర్దుకొని మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదేనండి, కర్ణాటక నుంచి కేరళకి. కేరళలో ఉన్న మున్నార్ వెళ్ళడానికి మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. మరి మీరు కూడా మాతో ట్రావెల్ చేయడానికి వెయిట్ చేస్తున్నారా? అయితే వచ్చేయండి. కానీ నెక్స్ట్ వీడియోలో ప్లీజ్ కీప్ వెయిటింగ్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియో, Day 2 in Munnar. Bye. Please like, share and subscribe.